అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్ నబియనా ముహమ్మద్ వ అలా ఆలిహి వ అస్హాబిహి అజ్మయిన్. అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్. గౌరవనీయులైన ఇస్లామియా సోదర సోదరీమణులారా, మీ అందరికీ నా ఇస్లామియా అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఇంతకు ముందు మీరు సహోదరుడు అబ్దుర్ రహమాన్ గారి నోట వినే ఉన్నారు. నేటి మన ప్రసంగ అంశం సహనం, ప్రయోజనాలు. సహనం వల్ల మనిషికి ఎలాంటి ప్రయోజనాలు సమకూరుతాయో ఈ ప్రసంగంలో మనము ఇన్షాల్లా ఖురాన్ మరియు హదీసుల వెలుగులో ఇన్షాల్లా కొన్ని ఉదాహరణలతో సహా కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాము. కాబట్టి నేను మీ అందరితో కోరే విషయం ఏమిటంటే, జాగ్రత్తగా ఏకాగ్రతతో విషయాలన్నింటినీ గమనించి వినాలని కోరుతున్నాను. విన్న మాటల మీద ఆచరించే భాగ్యం అల్లా మనందరికీ ప్రసాదించుగాక. అయితే మిత్రులారా, ఇప్పుడే మనం మన మిత్రుని నోట ఖురాన్ పారాయణం విని ఉన్నాం. అందులో చివరిలో ఆయన పఠించిన వాక్యంని మనం చూసుకున్నట్లయితే అది సహనం గురించే ఉంది. మనం పండితుల నోట అనేక సార్లు పరలోకం గురించి ప్రసంగాలలో విని ఉన్నాము కదండి. మానవులందరూ మరణించిన తర్వాత పరలోకంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులందరితో లెక్కింపు తీసుకున్న తరువాత నరకవాసులేమో నరకానికి వెళ్ళిపోతారు, స్వర్గవాసులేమో స్వర్గానికి చేరుకుంటారు. అయితే స్వర్గవాసులు ఎప్పుడైతే స్వర్గానికి చేరుకుంటారో వారు స్వర్గంలో ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ దైవదూతలు కొందరు ఆ స్వర్గవాసులకు ఆహ్వానం పలుకుతూ ఉంటారు. ఏమని పలుకుతూ ఉంటారు? దాని ప్రస్తావన అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలోని 13వ అధ్యాయము 24వ వాక్యంలో ప్రకటించి ఉన్నాడు. దైవదూతలు వారికి ఆహ్వానిస్తూ ఏమంటారంటే, సలామున్ అలైకుం బిమా సబర్తుం ఫనిఅమ ఉక్బద్దార్ అంటారు. సలామున్ అలైకుం బిమా సబర్తుం అనే వాక్యం మీద ఒకసారి ఆలోచిస్తే దాని అర్థం ఏమిటంటే, మీరు చూపిన సహనానికి బదులుగా మీపై శాంతి కురియుగాక. మీకు లభించిన ఈ అంతిమ గృహం ఎంత మంచిది అని వారు అంటారు. మిత్రులారా, మీరు చూపించిన సహనానికి బదులుగా మీరు ఈ రోజు ఇక్కడ చేరుకుంటున్నారు అని ఆ రోజు దైవదూతలు స్వర్గవాసులు స్వర్గంలో ప్రవేశిస్తున్నప్పుడు ఆహ్వానిస్తూ ఆ మాటలు అంటారు. అంటే అర్థం ఏమిటండి? ప్రపంచంలో దైవ భక్తులు ఎంతో ఓపిక, సహనం కలిగి ఉంటారు కాబట్టి వారు చూపించిన, ప్రదర్శించిన ఆ సహనం ఓపిక వల్ల వారు అక్కడ స్వర్గానికి చేరుకుంటారు అని అర్థం. మిత్రులారా, అంతేకాదు, స్వర్గవాసులు స్వర్గంలో చేరిపోతారు కదా. స్వర్గవాసులు స్వర్గంలోకి చేరిపోయినప్పుడు వారిని ఉద్దేశించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటాడో తెలుసా? అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటాడో ఆ విషయాన్ని ఖురాన్ గ్రంథము 23వ అధ్యాయము 111వ వాక్యంలో తెలియజేశాడు. ఇన్ని జజైతుహుముల్ యౌమ బిమా సబరు ఇన్నహుం హుముల్ ఫాయిజూన్. నేను ఈ రోజు వారికి వారి సహనానికి తగిన ప్రతిఫలం ఇచ్చాను. వారి సహనానికి తగిన ప్రతిఫలం ఇచ్చాను.
వాస్తవానికి వారు ఆశించిన మేరకు సఫలీకృతులయ్యారు అని అల్లాహ్ సెలవిస్తాడు. అల్లాహు అక్బర్. అక్కడ దైవదూతలు కూడా ఏమంటున్నారంటే, మీరు చూపించిన సహనానికి బదులుగా మీరు ఈ రోజు ఇక్కడికి చేరుకుంటున్నారు, మీ మీద శాంతి కురియుగాక అని వారు స్వాగతిస్తూ ఉన్నారు. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమని ప్రకటిస్తున్నారంటే, ఈ రోజు మీరు ఇక్కడికి చేరుకున్నారు, ఈ స్వర్గం నేను మీకు ఇచ్చాను అంటే దానికి ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే, మీరు చూపించిన సహనానికి బదులుగా నేను ఈ స్వర్గం మీకు ఇచ్చాను అని అల్లాహ్ అంటున్నాడు. అల్లాహు అక్బర్. ఈ రెండు మాటలు వింటూ ఉంటే మనకేమనిపిస్తుందండి? అంటే ప్రపంచంలో మనం ఎంతో ఓపిక సహనం కలిగి ఉండాలన్నమాట. అలా ఉంటేనే మనము స్వర్గానికి చేరుకుంటామన్నమాట. అలా సహనం ఓపిక కలిగి ఉంటేనే రేపు దైవదూతలు మాకు స్వాగతిస్తారన్నమాట. కాబట్టి ఆ దృశ్యాన్ని ఒకసారి మనము మైండ్‌లో తెచ్చుకొని ఆలోచించుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలు, బాధలు అన్నీ కూడా తేలికమైనవి, చిన్నవి. వీటన్నింటి మీద మేము సహనం కలిగి ఉంటే, ఓపిక కలిగి ఉంటే ఇన్షాల్లా రేపు మనము స్వర్గానికి చేరుకుంటాము, దైవదూతలు మాకు స్వాగతిస్తారు అన్న ఊహతోనే, ఆ ఆలోచనతోనే, ఆ నమ్మకంతో మనం ఈ జీవితం గడిపేయొచ్చు మిత్రులారా. కాబట్టి సహనం ఇది చిన్న విషయం కాదు. సహనం పాటించటం వలన మనిషి స్వర్గానికి చేరుకుంటాడు. స్వర్గానికి చేర్చే ఒక ముఖ్యమైన సాధనం సహనం. కాబట్టి సహనం మామూలు విషయం కాదు మిత్రులారా. సహనం మామూలు విషయం కాదన్న విషయం కూడా ఇన్షాల్లా నా ప్రసంగంలో ముందు ముందు నేను మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా సహనం వల్ల ఏంటి ప్రయోజనాలు, మనిషికి, భక్తునికి ప్రయోజనాలు ఏంటి అనేటివి మనం ఇన్షాల్లా తెలుసుకుందాం. సహనం వల్ల ఏ భక్తుడైతే సహనం పాటిస్తాడో, ఓపికను ప్రదర్శిస్తాడో అలాంటి భక్తుణ్ణి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడుతాడు. అల్లాహు అక్బర్. దీనికి ఆధారం ఏమిటి? దీనికి ఆధారము 3వ అధ్యాయము 146వ వాక్యము. అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, వల్లాహు యుహిబ్బుస్ సాబిరీన్. అల్లాహ్ సహనశీలులను ఇష్టపడుతాడు. అల్లాహు అక్బర్. మనం ప్రపంచంలో సహనం కలిగి ఉంటే అల్లాహ్ మమ్మల్ని మెచ్చుకుంటాడు. ఇంతకంటే మనకు ఎక్కువ ఇంకేం కావాలండి? అల్లాహ్ మెప్పు కోసమే కదా మనము ప్రయత్నిస్తాము. అల్లాహ్ ఇష్టపడాలనే కదా మనము సత్కార్యాలు చేస్తాము. కాబట్టి ఇక్కడ మనము అల్లాహ్ మెప్పు పొందడానికి ఒక మంచి అవకాశము, మంచి సాధనము సహనం పాటించటం. ఎవరైతే సహనం పాటిస్తారో అలాంటి భక్తుల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడు అని స్వయంగా ఖురాన్‌లో 3వ అధ్యాయము 146వ వాక్యంలో ప్రకటించి ఉన్నాడు. కాబట్టి మనం సహనం పాటించాలి. సహనం పాటించడం వలన కలిగే ప్రయోజనాల్లో ఒక ప్రయోజనం ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ఇష్టపడతాడు. అలాగే మరొక ప్రయోజనం ఏమిటంటే, ఎవరైతే సహనం పాటిస్తారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి తోడుగా ఉంటాడు. అల్లాహు అక్బర్. దీనికి ఆధారం ఏమిటి? 8వ అధ్యాయము 46వ వాక్యాన్ని చూడండి. అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు, వస్బిరు ఇన్నల్లాహ మఅస్ సాబిరీన్. సహన స్థైర్యాలను పాటించండి, స్థైర్యం కనబరిచే వారికి అల్లాహ్ తోడుగా ఉంటాడు. అల్లాహు అక్బర్. అల్లాహ్ సహాయము, అల్లాహ్ మనకు తోడుగా ఉండటము, ఇదే కదా మనకు కావాల్సింది. మనము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తోడుగా ఉంటే ఎంతటి విషయాన్ని అయినా మనము ఓపికగా, ఎంతో తేలికగా మనము ఎదుర్కోవచ్చు. అల్లాహ్ మనకు తోడుగా ఉంటే ప్రపంచంలో మనము ఎవరితోనూ భయపడడానికి అవసరం ఉండదు అని, అల్లాహ్ మనకు తోడు ఉంటే చాలు అని చాలా 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 సందర్భాలలో అనుకుంటూ ఉంటాము కదండి. అయితే అల్లాహ్ మనకు తోడుగా ఉండాలంటే మనము సహనం ప్రదర్శించాలి, ఓపిక ప్రదర్శించాలి. అలా సహనం కలిగి ఉండినట్లయితే అల్లాహ్ మనకు తోడుగా ఉంటాడని 8వ అధ్యాయము 46వ వాక్యంలో ప్రకటించి ఉన్నాడు. కాబట్టి సహనం కలిగి ఉంటే మరొక ప్రయోజనం ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు తోడుగా ఉంటాడు. అంతేకాదండి, ఎవరైతే సహనం కలిగి ఉంటారో, ఓపికను ప్రదర్శిస్తారో అలాంటి వారికి అపరిమిత పుణ్యము లభిస్తుంది. దీనికి ఆధారం ఏమిటండి? 39వ అధ్యాయము
10వ వాక్యాన్ని చూడండి. అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు, ఇన్నమా యువఫ్ఫస్ సాబిరూన అజ్రహుం బిగైరి హిసాబ్. సహనం వహించే వారికి లెక్కలేనంత పుణ్యఫలం ప్రసాదించబడుతుంది. అల్లాహు అక్బర్. మనం రంజాన్ నెలలో ఉపవాసాల గురించి వింటూ వింటూ ఏమంటామంటే, ఉపవాసం ఉంటే భక్తునికి అపరిమితమైన పుణ్యం ఇవ్వబడుతుంది అని వింటూ ఉంటాం కదా. అచ్చం అలాగే సహనం పాటిస్తే, ఓపికను ప్రదర్శిస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లెక్కలేనంత పుణ్యము అతనికి, ఆ భక్తునికి ప్రసాదిస్తాడు అని ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేసి ఉన్నాడు. 39వ అధ్యాయము 10వ వాక్యం. కాబట్టి సహనం పాటించటం వలన మనిషికి లెక్కలేనంత పుణ్యం ఇస్తాడు. ఒక మనిషికి లెక్కలేనంత సహాయం చేశాడు అంటే దాన్ని మనం అంచనా వేయలేకపోతూ ఉంటాం. అదే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భక్తునికి లెక్కలేనంత పుణ్యం ఇచ్చేస్తే దాన్ని అసలు మనం అంచనా వేయగలమా? మన అంచనాలకు చాలా పైన ఉంటుంది ఆ విషయం. కాబట్టి సహనం పాటిస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భక్తునికి లెక్కలేనంత పుణ్యం ఇస్తాడు అని వాగ్దానం చేసి ఉన్నాడు. ఇది కూడా సహనం వలన మనిషికి కలిగే ఒక ప్రయోజనం. అలాగే మిత్రులారా, ఎవరైతే సహనం పాటిస్తారో వాళ్ళకి స్వర్గం దక్కుతుంది అని ఇప్పుడు మనము 2 వాక్యాలు విని ఉన్నాం. ఒకటి దైవదూతలు స్వాగతించేది, రెండవది స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రకటించేది. దైవదూతలు కూడా మీరు చూపించిన సహనానికి బదులుగా ఈ రోజు ఇక్కడికి చేరుకుంటున్నారు అని మీ మీద శాంతి గురిగా కానీ ఆహ్వానిస్తారు. ఆ వాక్యం ద్వారా కూడా స్పష్టమవుతుంది, సహనం పాటిస్తే స్వర్గం లభిస్తుంది అని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా మీరు చూపించిన సహనానికి బదులుగా ఈ రోజు నేను మీకు ఈ స్వర్గం ఇచ్చాను అని ప్రకటిస్తాడు. ఆ వాక్యము ద్వారా కూడా మనకు రూఢి అవుతుంది. అదేమిటంటే మనిషికి సహనం పాటించడం వలన స్వర్గం ప్రసాదించబడుతుంది. మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తోడుగా ఉంటాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడు. అపరిమితమైన పుణ్యం ప్రసాదిస్తాడు, స్వర్గం ప్రసాదిస్తాడు. ఇన్ని ప్రయోజనాలు కలుగుతాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే సహనం మామూలు విషయం అని అనిపిస్తుందా? కాదు కదా. సహనం గొప్ప విషయం అని మనకు ఈ ఉదాహరణల ద్వారా, ఈ వాక్యాల ద్వారా తెలుస్తుంది. అదే విషయం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తెలియజేసి ఉన్నారు. బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, వమా ఊతియ అహదున్ అతాన్ ఖైరన్ వ ఔసా మినస్ సబ్ర్. భక్తునికి ఇవ్వబడిన అత్యంత విశాలమైనది మరియు మంచి అనుగ్రహం సహనం కంటే మరొకటి లేదు అన్నారు. అంటే మనిషికి ఇవ్వబడిన అనుగ్రహాలలో పెద్ద అనుగ్రహం, గొప్ప అనుగ్రహం, విశాలవంతమైన అనుగ్రహం అది సహనం అని ప్రవక్త వారు తెలియజేశారు. కాబట్టి మనిషికి ఎన్నో అనుగ్రహాలు దక్కుతాయి. కొందరికి మేధస్సు ఇవ్వబడుతుంది, కొందరికి కండబలం ఇవ్వబడుతుంది, కొందరికి వాక్చాతుర్యం ఇవ్వబడుతుంది, మరికొందరికి డబ్బు ఇవ్వబడుతుంది, మరికొందరికి రకరకాల అనుగ్రహాలు ఇవ్వబడతాయి. అవన్నీ మనం లెక్క చేయలేం. ప్రతి భక్తునికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రకరకాల అనుగ్రహాలు ఇస్తాడు. అయితే ఆ అనుగ్రహాలన్నింటిలో గొప్ప అనుగ్రహం సహనం, ఓపిక పాటించే గుణం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరికైతే ఓపిక ప్రదర్శించే గుణం ఇవ్వబడిందో, ఎవరికైతే సహనం పాటించే గుణం ఇవ్వబడిందో వారు గొప్ప వరం అల్లాహ్ తరపున పొంది ఉన్నారనే విషయాన్ని ఈ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం ద్వారా గ్రహించాలి. అయితే మిత్రులారా, మరొక చోట ఖురాను గ్రంథం 2వ అధ్యాయం 155 నుంచి 157 వాక్యాల వరకు మనం చూసినట్లయితే అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహనం పాటించే వారికి 3 శుభవార్తలు తెలియజేసి ఉన్నాడు. ఏమన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? వ బషిరిస్ సాబిరీన్ అల్లజీనా ఇజా అసాబత్హుం ముసీబతున్ ఖాలు ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ ఉలాయిక అలైహిం సలవాతుం మిర్ రబ్బిహిం వ రహ్మ వ ఉలాయిక హుముల్ ముహ్తదూన్. ఈ వాక్యాలలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు, ఈ సహనమూర్తులకు శుభవార్త ఇవ్వండి. ఎవరు వారు? వారికి ఏమైనా ఆపద వస్తే వారు ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్, మేము కూడా అల్లాహ్ వైపు మరలవలసిందే, మేము కూడా అల్లాహ్ వాళ్ళమే అని వారు అంటారు. వారి కొరకే వారి ప్రభు తరపున అనుగ్రహాలు, కారుణ్యం ఉన్నాయి,
సన్మార్గాన్ని పొందిన వారు కూడా వీరే అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వాక్యాలలో తెలియజేశాడు. అంటే ఇక్కడ 3 అనుగ్రహాల ప్రస్తావన ఉంది, గమనించారా? వారిపై ప్రభువు దయానుగ్రహాలు ఉంటాయి, అంటే వారి మీద అల్లాహ్ దయ చూపుతాడు. రెండవది, వారి మీద కారుణ్యం ఉంటుంది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కారుణ్యం వారి మీద వర్షిస్తుంది. సన్మార్గాన్ని పొందిన వారు కూడా వీరే, వారు సన్మార్గం మీద ఉంటారు. అల్లాహు అక్బర్. అంటే సహనం పాటించే వారికి 3 అనుగ్రహాల ప్రస్తావన ఒకే చోట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రస్తావించాడు. వారి మీద అల్లాహ్ దయ ఉంటుంది, వారి మీద అల్లాహ్ కారుణ్యం ఉంటుంది, వారు సన్మార్గంలో నడుచుకుంటూ ఉంటారు. అల్లాహు అక్బర్. కాబట్టి సహనం పాటించడం వలన ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి మిత్రులారా. అందుకోసమే సహాబాలు ఈ సహనం గురించి ఏమనేవారంటే, ముఖ్యంగా ఉమర్ రజియల్లాహు తఆలా వారు ఏమనేవారంటే, వజదనా ఖైర ఐషినా బిస్సబ్ర్. మేము మా జీవితంలో ఉత్తమమైన రోజులు ఎప్పుడు చూసామంటే సహనం పాటించే రోజుల్లోనే చూసాము అని చెప్పేవారు. ఎప్పుడైతే మనము సహనం పాటించామో ఆ రోజుల్లోనే మా జీవితంలోని ఉత్తమమైన రోజులు మేము చూసాము అన్నారు ఆయన. అల్లాహు అక్బర్. అంటే సహనం పాటిస్తూ జీవిస్తే జీవితంలోని మరుపురాని ఉత్తమైన రోజులు అయిపోతాయి ఆ దినాలు మిత్రులారా. అలాగే అలీ రజియల్లాహు తఆలా వారు ఏమనేవారంటే, అస్సబ్రు మినల్ ఈమాని బి మంజిలతి రాస్. విశ్వాసంలో సహనం యొక్క స్థానం ఏమిటంటే మనిషి శరీరంలో తలకు ఉన్న స్థానం లాంటిది అన్నారు. తల లేకుండా ఆ దేహానికి ఏమైనా విలువ ఉంటుందండి? తల తీసేసి పక్కన పడేస్తే ఆ కాళ్లకు, చేతులకు, ఆ దేహానికి ఏమైనా విలువ ఉంటుందా? ఎవరైనా ఆ దేహాన్ని గుర్తిస్తారా? అసలు గుర్తించరు, దానికి విలువ ఉండదు. తల లేని దేహానికి విలువ ఉండదు, అదే తల ఉన్న దేహానికి విలువ ఉంటుంది. అలాగే అలీ రజియల్లాహు తఆలా వారు ఏమంటున్నారంటే, సహనం కూడా విశ్వాసంలో తల లాంటిది. సహనం లేని విశ్వాసానికి విలువ ఉండదు. విశ్వాసంలో సహనం ఉంటే ఆ విశ్వాసానికి చాలా అంటే చాలా విలువ ఉంటుంది అని ఆయన చెప్పిన మాటలకు అర్థం మిత్రులారా. కాబట్టి ఇప్పటి వరకు మనము విన్న మాటలలో మనకు అర్థమైన విషయం ఏమిటంటే మిత్రులారా, సహనం ప్రదర్శిస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తోడుగా ఉంటాడు, అపరిమితమైన పుణ్యం ఇవ్వబడుతుంది, స్వర్గం ఇవ్వబడుతుంది, ఉత్తమమైన అనుగ్రహాలు ఇవ్వబడతాయి. అలాగే అల్లాహ్ యొక్క దయ ఉంటుంది, అల్లాహ్ కారుణ్యం ఉంటుంది, వారు సన్మార్గం మీద ఉంటారు, వారి విశ్వాసానికి ఎంతో విలువ ఉంటుంది. మరియు సహనంతో జీవిస్తే వారు జీవించిన ఆ రోజులు మధుర క్షణాలుగా వారి జీవితంలో నిలిచిపోతాయి. ఇన్ని విషయాలు మనము సహనం గురించి, ప్రయోజనాల గురించి తెలుసుకున్నాము. అయితే మిత్రులారా, ఇప్పుడు సహనం ఎప్పుడెప్పుడు ప్రదర్శించాలన్న విషయాన్ని తెలుసుకుందాం. సహనం ఎప్పుడెప్పుడు ప్రదర్శించవలసి ఉంటుంది, ఏ ఏ సందర్భాలలో మనము సహనం ప్రదర్శించవలసి ఉంటుంది, అది కూడా ఇన్షాఅల్లాహ్ ఆధారాలు తెలుసుకుందాం. ఒక్కొక్కటిగా చెబుతాను. మొత్తం 9 విషయాలు ఉన్నాయండి. ఒక్కొక్కటిగా ఇన్షాఅల్లాహ్ చెబుతాను, బాగా శ్రద్ధగా వినండి, గుర్తుంచుకోండి. మొదటి విషయం ఏమిటంటే, నిషిద్ధ విషయాలను త్యజించేటప్పుడు చాలా సహనం ప్రదర్శించవలసి ఉంటుంది. దీనికి మనం చూసినట్లయితే 79వ అధ్యాయము 40-41 వాక్యాలలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు, వఅమ్మా మన్ ఖాఫ మకామ రబ్బిహి వ నహన్ నఫ్స అనిల్ హవా ఫఇన్నల్ జన్నత హియల్ మఅవా. మరెవడు తన ప్రభువు ఎదుట నిలబడే విషయమై భయపడ్డాడో, ఇంకా తన మనసును చెడు వాంఛల నుండి ఆపుకున్నాడో, అతని నివాసం స్వర్గమవుతుంది. ఈ వాక్యం యొక్క అర్థము మరియు సారాంశం ఏమిటంటే మిత్రులారా, మనిషి యొక్క మనసులో సైతాను కూర్చొని చెడు కోరికలు కలిగిస్తూ ఉంటాడు. మనం ప్రతికలలో విని ఉన్నాం కదండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో సైతాను అనుమతి తీసుకొని మనిషి మనసులో ఒక చిన్న చోటు తీసుకొని అక్కడ కూర్చున్నాడు. అక్కడ కూర్చొని మనిషికి చెడు కోరికలు, చెడు ఆలోచనలు అన్నీ కూడా కలిగిస్తూ ఉంటాడు అని మనము వేరే ప్రసంగాల్లో విని ఉన్నాము కదండి. కాబట్టి ఆ చెడు కోరికలు వచ్చినప్పుడు, చెడు ఆలోచనలు వచ్చినప్పుడు మనము సహనం ప్రదర్శించవలసి ఉంటుంది. ఏమని? అల్లాహకు భయపడి ఈ పనులు చేయకూడదు, అల్లాహ్ నిషేధం చేశాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధం చేశారు, ఈ తప్పు చేస్తే, లేదంటే
ఈ కోరికను నేను తీర్చుకుంటే రేపు నాకు ఇలాంటి శిక్షలు ఉంటాయి, రేపు నేను నష్టపోతాను, కాబట్టి రేపు శిక్షించబడకుండా ఉండటానికి, రేపు నష్టపోకుండా ఉండటానికి ఈ రోజు నా మనసును నేను కంట్రోల్లో పెట్టుకుంటాను అని ఆ రోజు అతను ఒకవేళ సహనం ప్రదర్శించి మనిషి తన మనసుని కంట్రోల్లో పెట్టుకొని కోరికలను అదుపులో ఉంచుకుంటే అప్పుడు అతను ఎంతో సహనం ప్రదర్శించవలసి ఉంటుంది. అలా చేస్తే రేపు ఇన్షాల్లా అతను శిక్షల నుండి రక్షించబడతాడు మరియు అతను సఫలీకృతుడైపోతాడు. అయితే మిత్రులారా, ఆ కోరికలను అదుపులో పెట్టుకోవాలంటే మనిషికి సహనం కావాలి. ఎంతో పెద్ద సహనం అతనికి అవసరమవుతుంది. మనం సమాజంలో నివసిస్తూ ఉన్నాం. మనం ఎక్కడైతే ప్రజల మధ్య నివసిస్తూ ఉన్నామో మన ఇరుపక్కల మనం చూస్తూ ఉంటాం. మన మిత్రులు కావచ్చు, మన పొరుగువారు కావచ్చు, పెద్దలు కావచ్చు, పిల్లలు కావచ్చు, రకరకాల పనులు చేస్తూ ఉంటారు. అవన్నీ అల్లా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధించిన పనులు అయి ఉంటాయి. వారు చేస్తూ ఎంతో ఆనందం పొందుతూ ఉంటారు, ఎంతో పాపులారిటీ పొందుతూ ఉంటారు. కానీ ఒక భక్తుడు, అతనికి కూడా సైతాను రెచ్చగొడతాడు. నువ్వు కూడా ఈ పని చేస్తే నీకు కూడా పాపులారిటీ వస్తుంది, నువ్వు కూడా ఇది చేస్తే నీకు కూడా ఆనందం కలుగుతుంది, నువ్వు కూడా ఇది చేస్తే నువ్వు కూడా సంతోషపడతావు అని అతనికి సైతాను రెచ్చగొడతాడు. కానీ అలా సైతాను మాటల్లోకి రాకుండా మనసుని అదుపులో పెట్టుకోవాలి. అలా మనసుని అదుపులో పెట్టుకోవటానికి ఎంతో సహనం, ఓపిక అతనికి అవసరం అవుతుంది మిత్రులారా. అలాగే రెండవ విషయం, మొదటి విషయం నిషిద్ధ విషయాలను త్యజించేటప్పుడు సహనం ప్రదర్శించవలసి ఉంటుంది. రెండో విషయం ఏమిటంటే పేదరికం, గడ్డు పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన అందరినీ పుట్టించాడు. కొంతమందిని ధనవంతులు చేశాడు, మరికొంతమందిని మధ్యతరగతి వాళ్ళలాగా చేశాడు, మరికొంతమందిని పేదవారిలాగా చేశాడు. అది ఆయన నిర్ణయం. అయితే ఎప్పుడైతే మనిషికి పేదరికం, గడ్డు పరిస్థితి ఏర్పడుతుందో అప్పుడు అతను ఎంతో ఓపిక, సహనం పాటించవలసి ఉంటుంది. దీనికి మనం చూసినట్లయితే 25వ అధ్యాయము 75వ వాక్యాన్ని మనం చూస్తే అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు, ఉలాయిక యుజౌనల్ గుర్ఫత బిమా సబరు వ యులఖౌన ఫీహా తహియ్యతం వ సలామా. ఇలాంటి వారికి వారి సహన స్థైర్యాలకు బదులుగా స్వర్గంలోని అత్యున్నత స్థానాలు వసగబడతాయి. అక్కడ సలాం, దీవెనలతో వారికి స్వాగత సత్కార్యాలు లభిస్తాయి. మిత్రులారా, దీనికి నేను 2 ఉదాహరణలు మీ ముందర ఉంచుతాను. గడ్డు పరిస్థితి ఏర్పడినప్పుడు ఏ విధంగా సహనం పాటించాలనే దానికి ఒక ఉదాహరణ, అలాగే పేదరికం మరియు గడ్డు పరిస్థితి 2 ఒకేసారి ఏర్పడితే ఎలా సహనం పాటించాలో అది ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ముందుగా మనము యూసుఫ్ అలైహిస్సలాం వారి గురించి చూసినట్లయితే యూసుఫ్ అలైహిస్సలాం వారు యాకూబ్ అలైహిస్సలాం వారి కుమారుడు. అదంతా కథ మనం ఈ రోజు చర్చించుకునే అవకాశం లేదు. యూసుఫ్ అలైహిస్సలాం వారిని వారి అన్నలు ఏం చేశారంటే తీసుకుని వెళ్ళి బావిలో పడవేశారు. ఆయన చేసిన నేరం ఏమిటి? ఆయన ఏమైనా తప్పు చేశాడా? లేదు. చేయని నేరానికి అన్నలు తీసుకుని వెళ్ళి ఆయనను బావిలో పడవేశారు. తర్వాత అక్కడి నుంచి కొంతమంది ఆయనను తీసుకుని వెళ్ళి ఈజిప్టు నగరంలో అమ్మేశారు, బానిసగా మార్చబడ్డారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయతో రాజు ఇంటికి చేరుకున్నారు. అక్కడ మళ్ళీ పెద్దవారైన తర్వాత చేయని నేరానికి ఒక మహిళ ఆయన మీద నింద మోపి జైలుకు పంపించింది. ఆయన జైలుకు కూడా వెళ్ళారు. ఆయన చేసిన నేరం ఏమిటండి? ఆయన జైలుకు వెళ్ళారు కదా, కటకటాలకు వెనక్కి వెళ్ళారు కదా. చేసిన నేరం ఏమిటి? ఏమి చేయలేదు. చేయని నేరానికి మళ్ళీ ఆయన జైలు జీవితం అనుభవించవలసి వచ్చింది. చూసారా ఎంత గడ్డు పరిస్థితి చూడండి. అన్నలు తీసుకుని వెళ్ళి బావిలో పడవేయడం ఏమిటి, తర్వాత మార్కెట్లో అమ్మివేయబడడం ఏమిటి, ఆ తర్వాత చేయని నేరానికి నింద మోపడం ఏమిటి, మరియు జైల్లో జీవితం గడపడం ఏమిటి? ఇంత గడ్డు పరిస్థితి ఏర్పడింది. అయితే ఆయన ఏం చేశారండి? సహనం పాటించారు. ఆయన పాటించిన సహనానికి మూలంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చిన ఫలితం ఏమిటో చూశారు కదా. ఏ చోట అయితే ఆయన జైలు జీవితం గడిపారో అదే చోట
మళ్ళీ ఆయన ఆర్థిక మంత్రి అయిపోయారు. అల్హమ్దులిల్లా. ఎంతో గొప్ప పోస్ట్ ని, ఎంతో గొప్ప హోదాని అక్కడ ఆయన సంపాదించుకోగలిగారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకు ఆ హోదాకు, ఆ స్థాయికి చేర్చారు. అంటే ఇక్కడ యూసుఫ్ అలైహిస్సలాం వారి సంఘటనలో మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, గడ్డు పరిస్థితులు, పేదరికము ఏర్పడినప్పుడు సహనం పాటిస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉన్నతమైన స్థానాలకు చేర్చుతాడు. అలాగే మూసా అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలోని బనీ ఇస్రాయేల్ వారి పరిస్థితుల్ని ఒకసారి మనం దృష్టిలో పెట్టుకోవాలండి. బనీ ఇస్రాయేల్ వారు మూసా అలైహిస్సలాం వారు వచ్చే సమయానికి ఎలాంటి స్థితిలో ఉన్నారు? మనం ప్రసంగాల్లో విని ఉన్నాం. ఫిరౌన్ అనే రాజు వారిని బానిసలుగా మార్చేసి రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. వెట్టి చాకిరీ చేయిస్తూ ఉన్నాడు, కొడుతూ ఉన్నాడు, తిడుతూ ఉన్నాడు, ఆకలితో సరైన ఆహారం పెట్టకుండా హింసిస్తూ ఉన్నాడు. అంతేకాదు, వారి వంశంలో పుట్టిన మగబిడ్డలను వారి కళ్ళ ముందే చంపివేయిస్తూ ఉన్నాడు. ఎలాంటి క్లిష్టమైన స్థితులు ఇవి, ఎలాంటి గట్టు పరిస్థితులు ఇవి. ఒకవైపు ఏమో కడుపు నిండా ఆహారం లేదు, పైనుంచి వెట్టి చాకిరీ చేయవలసి వస్తూ ఉంది, తర్వాత దెబ్బలు తినవలసి వస్తూ ఉంది, మాటలు పడాల్సి వస్తూ ఉంది. అంతేకాదు, పుట్టుతున్న మగబిడ్డల్ని కళ్ళ ముందరే కోల్పోవలసి వస్తూ ఉంటుంది. పేదరికం, గడ్డు పరిస్థితి, దీనికంటే ఇంకా హీనమైనది ఇంకోటి ఉంటుందా? అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా మూసా అలైహిస్సలాం వారు ఏమనేవారో తెలుసా? ఇస్తైను బిల్లాహి వస్బిరు, మీరు సహనం పాటించండి, అల్లాహ్ సహాయం ఆర్థించండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్పనిసరిగా మీకు సహాయపడతాడు అని చెప్పేవారు. వారు అలాగే చేశారు, సహనం పాటించారు, అల్లాహ్ సహాయం కోరారు. చివరికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూసా అలైహిస్సలాం వారితో పాటు బనీ ఇస్రాయీల్ వారిని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయేటట్టుగా అనుమతి ఇచ్చేశాడు. వెళుతూ ఉంటే ముందర సముద్రం వచ్చింది. కథ మనమంతా విని ఉన్నాం. అల్లాహ్ ఆజ్ఞతో సముద్రంలో దారి తెరవబడింది. మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయీల్ వారు ఆ సముద్రం మధ్యలో ఉన్న దారిలో నుండి అటువైపు గట్టుకు చేరుకున్నారు. అదే మార్గంలో ఏ ఫిరౌన్ అయితే బనీ ఇస్రాయీల్ వారిని హింసించాడో, పీడించాడో, కొట్టాడో, తిట్టాడో, వారి బిడ్డల్ని చంపించాడో, అతను అదే మార్గం నుండి వారిని పట్టుకోవటానికి వచ్చినప్పుడు, బాగా మధ్యలో వచ్చేసినప్పుడు మళ్ళీ సముద్రము నీళ్లు కలిసిపోయాయి. చివరికి ఏమైందో తెలుసు కదండి. ఫిరౌన్ బనీ ఇస్రాయిల్ ప్రజల కళ్ళ ముందే సముద్ర నీటిలో మునిగి కుక్క చావు చచ్చాడు. చచ్చే ముందు ప్రాణభిక్ష పెట్టండి అయ్యా అని దీనంగా వేడుకున్నాడు, కానీ ప్రాణాలు దక్కలేదు. కుక్క చావు చచ్చాడు. చూసారా? అంటే ఇక్కడ చెప్పుకొచ్చే విషయం ఏమిటంటే, బనీ ఇస్రాయేల్ ప్రజలు కూడా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు, పేదరికాన్ని ఎదుర్కొన్నారు. అయితే మూసా అలైహిస్సలాం వారు చెప్పినట్టుగా సహనం పాటించి అల్లాహ్ సహాయం కోరారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని సహనం పాటించి మరియు అల్లాహ్ యొక్క సహాయం కోరిన కారణంగా ఆ పరిస్థితుల నుంచి గట్టు ఎక్కించాడు. అల్హమ్దులిల్లా. కాబట్టి పేదరికం ఉన్నప్పుడు సహనం పాటించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు పేదరికంలో ఉన్నప్పుడు బిడ్డలు సహనం పాటించాలి. వారిని దూషించరాదు. ఇతరులను చూసి తల్లిదండ్రులను తక్కువగా అంచనా వేయరాదు. చాలా మంది బిడ్డలు తల్లిదండ్రులు వారు కోరుతున్న విషయాలు ఇప్పించట్లేదు అని తల్లిదండ్రులు తిడతారు. కొంతమంది అయితే ఇల్లు వదిలేసి పారిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా చేయడం సమంజసం కాదు. సహనం పాటించాలి. సరే, 2 విషయాలు తెలుసుకున్నాము కదండి. మూడో విషయం ఏమిటంటే, శత్రువుని ఎదుర్కొంటున్నప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. దీనికి ఆధారం 2వ అధ్యాయం 250వ వాక్యం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు, వలమ్మా బరజులి జాలూత వ జునూదిహి ఖాలు రబ్బనా అఫ్రిగ్ అలైనా సబ్రన్ వ సబ్బిత్ అఖ్దామనా వన్సుర్నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్. జాలూత్తో అతని సైన్యంతో ముఖాముఖి అయినప్పుడు వారు ఇలా ప్రార్థించారు, ప్రభు మాకు సహన స్థైర్యాలు ప్రసాదించు. మరొకసారి చెప్తున్నాను, ఏమన్నారు? ప్రభు మాకు సహన స్థైర్యాలు ప్రసాదించు, మా కాళ్లకు నిలకడను ఇవ్వు, అవిశ్వాస జనులపై జరిగే పోరాటంలో మాకు తోడ్పడు. ఇది తాలూత్ మరియు జాలూత్ మధ్య జరిగిన యుద్ధం సంఘటన. ఈ సంఘటన గురించి మనం చర్చించుకుంటే చాలా సమయం అయిపోతుంది. ప్రవక్త దావూద్ అలైహిస్సలాం జీవిత చరిత్ర అని నాది ఒక ప్రసంగం ఉంది యూట్యూబ్ లో.
అది మీరు వింటే అక్కడ దీని వివరణ మొత్తం అక్కడ ఉంది అండి. క్లుప్తంగా విషయం ఏమిటంటే, శత్రు సైన్యంలో జాలూత్ అనేవాడు ఒకడు ఉండేవాడు. గొప్ప బలశీలి, బలవంతుడు. అయితే అతన్ని క్షమించాలి, మర్చిలో డిస్టర్బ్ అయింది. ఎప్పుడైతే తాలూతు వారు వెళ్ళారో, వీరి వద్ద విశ్వాసుల సైన్యము చాలా తక్కువ సంఖ్యలో ఉండేది. అవిశ్వాసుల సంఖ్య ఎక్కువగా ఉండేది. వారి వద్ద సైన్యం ఎక్కువగా ఉండేది, ఆయుధాలు కూడా ఎక్కువగా ఉండేవి. కానీ అల్లా దయ వల్ల ఈ తక్కువ సంఖ్యలో ఉన్న విశ్వాసులు యుద్ధ మైదానంలో సహనం పాటించారు. కాబట్టి శత్రుని ఎదుర్కొన్నప్పుడు సహనం పాటించవలసి ఉంటుంది. విశ్వాసులు సంఖ్యలో తక్కువ ఉన్నప్పుడు, అవిశ్వాసులు సంఖ్యలో ఎక్కువ ఉన్నప్పుడు భయపడరాదు. ఓపిక, సహనం ప్రదర్శించి అల్లా మార్గంలో ముందడుగు వేయవలసి ఉంటుంది. ఇది మూడవ విషయం. నాలుగవ విషయం ఏమిటంటే, అల్లా వైపు పిలుపు ఇచ్చినప్పుడు మిత్రులారా, ఈ విషయం ముఖ్యంగా ఎవరైతే ఫీల్డ్ లో వెళ్ళి ప్రజలకు దైవ వాక్యాలు వినిపించే పని చేస్తూ ఉన్నారో వారికి వర్తిస్తుంది. అల్లా వైపు పిలుపు ఇచ్చినప్పుడు ప్రజలు రకరకాలుగా మాట్లాడుతారు. అలా మాట్లాడినప్పుడు వారి మాటలతో గుండె భారం పెంచుకోకుండా ఓపిక, సహనం ప్రదర్శించవలసి ఉంటుంది. ఖురాన్ గ్రంథం 16వ అధ్యాయము 127వ వాక్యాన్ని చూస్తే, వస్బిర్ వమా సబ్రుక ఇల్లా బిల్లా వలా తహజన్ అలైహిం వలా తకు ఫీ జైఖిం మిమ్మా యమ్కురూన్ అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు. అర్థం ఏమిటంటే, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు సహనం వహించు. ఏమంటున్నాడు చూడండి, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు సహనం వహించు. అయితే అల్లా తోడ్బాటు లేకుండా నువ్వు సహనం వహించలేవు. వారి పరిస్థితిపై బాధపడకు. వారు పన్నే కుట్రలు, కుయుక్తులకు లోపలే దుఃఖించకు. సహనం ప్రదర్శించు. నువ్వు చేస్తున్న పని దైవ వాక్యాలు ప్రజలకు వినిపించే పని. ఆ పని చేస్తున్నప్పుడు ప్రజలు నీ పట్ల కుట్రలు పన్నుతూ ఉన్నారు. వారు పన్నుతున్న కుట్రలకు నువ్వు దుఃఖించకు, సహనం ప్రదర్శించు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇదే విషయం, ఇదే ఆదేశం మనకు వర్తిస్తుంది. మనము దేవుని విషయాలు, దేవుని వాక్యం ప్రజలకు వినిపించే ప్రయత్నం చేసినప్పుడు కుట్రలు పనే వాళ్ళు రకరకాలుగా కుట్రలు పన్నుతారు. అయితే మనము దుఃఖించకూడదు, అలాగే వెనకడుగు వేయకూడదు. సహనం పాటించాలి, అల్లా మార్గంలో ముందడుగు వేయాలి. ఐదో విషయం ఏమిటంటే, వ్యతిరేకులు విమర్శించినప్పుడు కూడా చాలా సహనం ప్రదర్శించవలసి ఉంటుంది. మనం చెప్పే మాటలకు ఏకీభవించే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. ఏకీభవించే వాళ్ళు మా మాటను వినేస్తారు. అయితే వ్యతిరేకించే వాళ్ళు ఏం చేస్తారంటే విమర్శలు చేస్తారు. అప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. 73వ అధ్యాయం 10వ వాక్యాన్ని చూడండి. అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు, వస్బిర్ అలా మా యఖూలూన్ వహ్జుర్హుం హజరన్ జమీలా. వారు చెప్పే మాటలపై ఓర్పు వహించు, హుందాగా వారి నుండి నిష్క్రమించు. వారు రకరకాలుగా విమర్శిస్తూ ఉంటారు. వారు విమర్శించే విమర్శలను నువ్వు పట్టించుకోవద్దు. వారి విమర్శలపై ఓర్పు, సహనం పాటించు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేసి ఉన్నాడు. అలాగే ఆరో విషయం ఏమిటంటే, ఆత్మీయులను కోల్పోయినప్పుడు అల్లాహు అక్బర్, ఇది గొప్ప విషయం అండి. మన కుటుంబంలో మన బిడ్డలు కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, అన్న చెల్లెలు ఎవరైనా కావచ్చు, మన ఆత్మీయుల్ని ఎప్పుడైతే మనము కోల్పోతామో అప్పుడు కూడా చాలా సహనం పాటించవలసి ఉంటుంది. ఇది మామూలు విషయం కాదు. మన కుటుంబ సభ్యుల్లో, మన ఆత్మీయుల్లో ఎవరో ఒకరు మరణించారంటే అది పెద్ద ప్రాణ నష్టం. ఆ నష్టం ఎప్పుడైతే వాటిల్లుతుందో మనిషి కుంగిపోతాడు, కదిలిపోతాడు. అయినా గాని ఓపిక, సహనం పాటించవలసి ఉంటుంది. బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనాన్ని చూడండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ ఉన్నారు, మాలి అబ్దిల్ మోమిని ఇంది జజాఉన్ ఇజా ఖబస్తు సఫియహు మిన్ అహ్లి దునియా సుమ్మా హతసబహు ఇల్లల్ జన్నా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట తెలిపిన మాట ఏమిటంటే, విశ్వాసి అయిన నా దాసుని యొక్క ఆత్మీయులు ప్రపంచంలో
నివసించు వారిలో ఒకరిని నేను తీసుకున్నప్పుడు అతను నాపై నమ్మకం ఉంచి సహనంగా ఉంటే అతని కొరకు నా వద్ద స్వర్గం తప్ప మరో బహుమతి లేదు. అల్లాహు అక్బర్. ఆత్మీయుల్లో ఎవరో ఒకరు మరణించినప్పుడు మనము సహనం ప్రదర్శిస్తే అల్లా సుబ్హానహు వతఆలా ఏమంటున్నాడంటే, అతని ఆత్మీయులు నిన్ను తీసుకున్నాను, అతను సహనం పాటించాడు కాబట్టి అతనికి నా వద్ద స్వర్గం తప్ప మరొక బహుమతి లేదు, నేను అతనికి స్వర్గమే ఇచ్చేస్తాను బహుమానంగా అని అల్లా తెలియజేసి ఉన్నాడు. కాబట్టి ఆత్మీయుల్ని కోల్పోయినప్పుడు సహనం పాటించవలసి ఉంటుంది. అలా పాటిస్తే అల్లా సుబ్హానహు వతఆలా ఆ భక్తునికి బహుమానంగా స్వర్గం ఇస్తాడు. అలాగే 7వ విషయం ఏమిటంటే, ప్రజల మధ్య సంచరిస్తున్నప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి అల్లా ఆదేశాలను పాటిస్తూ ప్రజల మధ్య నడుస్తూ ఉంటే అతని టోపీని చూసి గాని, అతని గడ్డాన్ని చూసి గాని, అతను ధరించిన జుబ్బాలను చూసి గాని, లేదంటే ఏదో ఒక విషయాన్ని చూసి కొంతమంది వెక్కిరిస్తారు, లేదంటే హేళన చేస్తారు, రకరకాల ఎత్తి పొడిచే మాటలు మాట్లాడతారు. అయినా గాని నన్ను చూసి నా నా నేను అమలు చేస్తున్న నా ఈ గడ్డాన్ని చూసి, లేదంటే నా బట్టల్ని చూసి, నా టోపీని చూసి వీరు నన్ను హేళన చేస్తున్నారు అని మనము కృంగిపోకూడదు. ఆ విషయాలను త్యజించకూడదు. సహనం పాటించవలసి ఉంటుంది. ప్రజల మధ్య ఉన్నప్పుడు లోకులు కాకులని విన్నారు కదా! ఆ విధంగా వాళ్ళు కావు కావు అంటారు. కానీ మనము సహనం పాటించాలి. ప్రజల మధ్య ఉండి వారి మాటల మీద సహనం ప్రదర్శించిన వాడు గొప్ప విశ్వాసి అని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు. అలాగే చాలా సమయం అయిపోతూ ఉందండి. ఇంకా 2 విషయాలు మాత్రమే ఉన్నాయి. తొందరగా చెప్పి ఇన్షాల్లా నా మాటను ముగించేస్తాను. 8వ విషయం ఏమిటంటే, వ్యాధి సోకినప్పుడు సహనం పాటించవలసి ఉంటుంది. ఒక మనిషి ఆరోగ్యంగా ఎంతో కాలం జీవించుకుంటూ వస్తాడు. అయితే అకస్మాత్తుగా అతనికి ఒక వ్యాధి సోకుతుంది. ఆ వ్యాధి సోకిన తరువాత అతను ఎప్పుడైతే వైద్యం చేయించుకుంటాడో అప్పటి నుండి అతని జీవితం తలకిందులైపోతుంది. డాక్టర్లు, వైద్యులు అతనికి ఇవి తినకూడదు, అవి తినకూడదు, అక్కడ కూర్చోకూడదు, అది ఎత్తకూడదు, అది మోయకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని కొన్ని విషయాలు, కొన్ని ఆంక్షలు పెడతారు. అలా ఆంక్షలు పెట్టినప్పుడు అతని జీవితం మొత్తం తలకిందులైపోతుంది. అన్ని రోజులు అతను తోచింది తిన్నాడు, తోచినట్టుగా అతను నడుచుకున్నాడు. కానీ ఈ వ్యాధి వచ్చిన తర్వాత నుంచి అతను తోచింది తినలేడు, తోచినట్టు అతను ఏది చేయలేడు. క్రమశిక్షణతో అతను కొన్ని ఆంక్షలను పాటించవలసి వస్తూ ఉంటుంది. అలా జీవితం ఎప్పుడైతే తలకిందులు అయిపోతుందో అప్పుడు కూడా అతను సహనం పాటించవలసి ఉంటుంది. దీనికి ఉదాహరణగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలో ఒక మహిళకు ఒక వ్యాధి సోకింది. ఆవిడ స్పృహ కోల్పోయి దారిలో ఎక్కడంటే అక్కడ పడిపోయేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఆవిడ విన్నపించుకున్నారు. ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నాకు ఫలానా వ్యాధి ఉంది. ఆ వ్యాధి వల్ల నేను ఎక్కడంటే అక్కడ స్పృహ కోల్పోయి పడిపోతూ ఉంటాను. కాబట్టి మీరు అల్లాహ్‌తో దువా చేయండి. నా ఈ వ్యాధి తొలగిపోవాలని అల్లాహ్‌ను ప్రార్థించండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఆవిడ కోరుకున్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆవిడ ముందర 2 విషయాలు ఉంచారు. మొదటి విషయం ఏమిటంటే, చూడమ్మా, నువ్వు సహనం పాటిస్తే ఈ వ్యాధి మీద నీకు స్వర్గం ఇవ్వబడుతుంది. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏమిటంటే, నువ్వు కోరినట్టుగానే నేను దువా చేయమంటే నేను దువా చేసేస్తాను. అల్లా సుబ్హానహు వ తఆలా ఈ వ్యాధి తొలగించేస్తాడు. ఈ 2 విషయాల్లో నీకు ఏది కావాలో కోరుకో అన్నారు. ఆవిడ ఏమన్నారో తెలుసా? ఓ దైవ ప్రవక్త, నేను సహనం పాటిస్తాను, నాకు స్వర్గమే కావాలి అన్నారు. అల్లాహు అక్బర్. సుబ్హానల్లాహ్. చూసారా మిత్రులారా? కాబట్టి వ్యాధి సోకినప్పుడు సహనం పాటించవలసి ఉంటుంది. అలాగే చివరి విషయం ఏమిటంటే, సేవ చేసేటప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. మానవ సేవ అండి. సేవ అంటే ధార్మిక సేవ కావచ్చు, మానవ సేవ కావచ్చు, ఏ రకమైన సేవ అయినా సరే, సేవ చేసినప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. ఎందుకు అంటే, మీరు సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నప్పుడు ప్రజలు మీ మీద నోరు పారేసుకుంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీదనే ఒక వ్యక్తి వెళ్లి మాట్లాడాడు. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొన్ని విషయాలు పంచుతూ ఉన్నారు. ప్రజల మధ్య కొన్ని విషయాలు పంచుతూ ఉన్నారు. పంచుతూ ఉంటే ఒక వ్యక్తి వచ్చి, యా ముహమ్మద్ ఈదిల్, ఓ ముహమ్మద్,
నువ్వు న్యాయంగా వ్యవహరించు అంటూ ఉన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కోపం వచ్చేసింది. ఎంత కోపం వచ్చిందంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముఖం ఎర్రబడిపోయింది. సహాబాలు చూసి గమనించేశారు ప్రవక్త వారికి అంత కోపం వచ్చింది అని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఆయన కారుణ్యమూర్తి కదండి, కోపం వచ్చినా కానీ కోపం ప్రదర్శించరు. ఆయన ప్రశాంతంగా మాట్లాడతారు. ఆయన ఏమన్నారో తెలుసా? నేను న్యాయం చేయకపోతే ఎవరు న్యాయం చేస్తారయ్యా అన్న. అల్లాహు అక్బర్. కాబట్టి సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నప్పుడు కూడా ప్రజలు నోరు పారేసుకుంటారు. కాబట్టి విశ్వాసంగా, నిజాయితీగా మనము సేవా కార్యక్రమాలు, అది ధర్మ సేవ కావచ్చు, మానవ సేవ కావచ్చు, అలాంటి కార్యక్రమాలలో పాల్గొనాలి. అలా పాల్గొనేటప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. చివరిగా ధార్మిక పండితులు కొందరు ఏమన్నారంటే సహనం 3 రకాలు. అస్సబరు సలాసతు అన్వా. సబర్, సహనం 3 రకాలు. మొదటిది అస్సబురు అలా అదాయిత్తా. అల్లా సుబ్హాను వతఆలా యొక్క ఆదేశాలను పాటిస్తున్నప్పుడు సహనం పాటించవలసి ఉంటుంది. రెండవది అస్సబరు అన్ ఇర్తికాబిల్ మాసియా. అల్లా సుబ్హాను వతఆలా నిషేధించిన విషయాలను త్యజించేసేటప్పుడు సహనం పాటించవలసి ఉంటుంది. మూడవది అస్సబరు అలా అఖ్దారిల్లాహిల్ మూలిమా. అల్లా సుబ్హాను వతఆలా భక్తుని మీద కొన్ని నిర్ణయాలు ఎప్పుడైతే చేసేస్తాడో ఆ అల్లా నిర్ణయాలను కట్టుబడి ఉండేటప్పుడు కూడా మనిషి సహనం పాటించవలసి ఉంటుంది. ఈ 3 విషయాలు ధార్మిక పండితులు తెలియజేశారు. చూడటానికి 3 విషయాలు, కానీ దీని దీని అర్థము, భావము చాలా విశాలమైనది, లోతైనది. ఇంతటితో నా మాటను ముగిస్తూ నేను అల్లాతో దువా చేస్తూ ఉన్నాను. అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ ఓపిక, సహనం అనే గుణం ప్రసాదించుగాక. మనందరికీ అల్లా సుబ్హానహు వ తఆలా అల్లా ఆరాధనల్లో, అల్లా ఆదేశాలు పాటించే విషయంలో సహనం పాటించే గుణం ప్రసాదించుగాక. అలాగే పాప కార్యాల నుండి, అల్లా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధించిన విషయాల నుండి దూరం ఉండేటప్పుడు కూడా అల్లా మనందరికీ సహనం ప్రసాదించుగాక. అలాగే ప్రవక్త వారు తెలియజేసినట్టుగా అల్లా ఇచ్చిన అనుగ్రహాల్లో గొప్ప అనుగ్రహం సహనం. ఆ గొప్ప అనుగ్రహం సహనం అల్లా మనందరికీ ప్రసాదించుగాక. అల్లా మనందరికీ స్వర్గం ప్రసాదించుగాక. నరకం మరియు సమాధి శిక్షల నుండి, ఇతర శిక్షల నుండి అల్లా మనందరికీ కాపాడుగాక. ఆమీన్. వజజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.